నెల్లూరు దగ్గర గొలగముడిలో శ్రీదత్త గురుధ్యాన నిలయము అని నిత్యాన్నదానం ధ్యాన కేంద్రం. వెంకయ్య స్వామి గారు కళ్ళలోకి వచ్చి అశోక చక్రవర్తి గారు వాణి గారు కళ్ళలోకి వచ్చి నా పేరున అన్నదానం చేయండి, వచ్చే వాళ్ళకి వస్తే కల్పించండి అని చెప్పారట. అలా 2-3 రోజులు వచ్చే లోపల వాళ్ళ దైవ సంకల్పంతో ఈ గురుధ్యాన నిలయాన్ని వీళ్ళు ఇక్కడ కట్టి నిత్యాన్నదానం వచ్చిన వాళ్ళకి వసతి కల్పిస్తున్నారు. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇది ధ్యానం ఫ్లోరు, స్టే చేసే ఫ్లోరు, కింద భజన ఉంటుంది, ఆ కింద భోజనం వస్తుంటుంది, ఆ పై ఫ్లోర్లో వాష్రూమ్ లాగా బట్టలు ఉతుక్కోవడానికి అలా ఉంటుంది, పై ఫ్లోర్ టెర్రస్. సో ధర్మాన్ని కోరుకునే వాళ్ళు, మానవ సేవే మాధవ సేవ అనుకునే వాళ్ళు, ధ్యానం చేయాలనుకున్న వాళ్ళు ఈ గురుధ్యాన నిలయంకి రావచ్చు, 3 రోజులు ఉండొచ్చు. మరియు ఈ ధ్యాన కేంద్రంకి మీ వంతు ధర్మనిధిని అందించవచ్చు, నిత్యాన్నదాన నిధిని అందించవచ్చు. ఇట్లు ధర్మ సంస్థాపనార్థాయ అంతర్జాతీయ పార్టీ ధర్మ సంరక్షణ సేవా సంస్థ ఫౌండర్ బాలాజీ.